Hello students, today we are going to discuss one of the problems which is relating to subsidiary books. Look at the question. Record the following transactions in the proper subsidiary books. Proper subsidiary books. So proper subsidiary books మనం క్వశ్చన్ చదివితే ట్రాన్సాక్షన్స్ బట్టి అది ఏ సబ్సిడరీ బుక్లో వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2021 ఏప్రిల్ 1st పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. సో ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్లో రికార్డ్ చేయాలి. నెక్స్ట్ ఏప్రిల్ 4th గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ కృష్ణ. కాబట్టి ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్లో రికార్డ్ చేయాలి. ఓకే, గూడ్స్ రిటర్న్డ్ టు మోహన్. రిటర్న్డ్ టు మోహన్. టు మోహన్ అంటే ఏంటి? పర్చేస్ రిటర్న్స్. ఫ్రమ్ అంటే సేల్స్ రిటర్న్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ టు కృష్ణ. టు అన్నాడు కాబట్టి ఏంటి? పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్. నెక్స్ట్ 24th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి అంటే ఏ బుక్లో రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్లో రికార్డ్ చేయాలి. సో ఇక్కడ ఈ పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, ఈ పర్చేస్ బుక్లో ఎప్పుడైనా క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే రికార్డ్ చేయాలి. మళ్ళీ క్రెడిట్ పర్చేజెస్ 2 ఉంటాయి. ఒకటి గూడ్స్ పర్చేజ్ చేయొచ్చు లేదా అసెట్స్ పర్చేజ్ చేయొచ్చు. మళ్ళీ క్రెడిట్ అసెట్స్ పర్చేజ్ చేస్తే అసెట్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఉంటే వాటిని మనం జర్నల్ ప్రాపర్లో రికార్డు చేయాలి. క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఉంటే పర్చేస్ బుక్లో రికార్డు చేయాలి. సో ఇక్కడ పర్చేస్ బుక్ రికార్డ్ చేసి పర్చేస్ బుక్ మెయింటైన్ చేసేటప్పుడు పర్చేస్ బుక్లో క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రికార్డు చేయాలి. ఓకే, పర్చేస్ రిటర్న్స్లో క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ రిటర్న్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. సో ఇక్కడ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అంటే మన క్వశ్చన్ చదివిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ 2 బుక్స్. ఏంటి? పర్చేస్ బుక్ మెయింటైన్ చేయాలి ఈ క్వశ్చన్కు, అట్లనే పర్చేస్ రిటర్న్స్ బుక్ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో పర్చేస్ బుక్ ప్రొఫార్మ్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంది, ప్రీవియస్ డిస్కస్ చేసినాం. డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్, లెడ్జర్ ఫోలియో, డీటెయిల్స్ అండ్ అమౌంట్. ఓకే, డేట్, పర్టికులర్స్, ఇన్వార్డ్ ఇన్వాయిస్, లెడ్జర్ ఫోలియో, డీటెయిల్స్ అండ్ అమౌంట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. ఇప్పుడు 2021 ఏప్రిల్ 1st. సో సప్లయర్ నేమ్ మాత్రం ఇక్కడ పర్చేస్ బుక్ లో రికార్డ్ చేయాలి. సప్లయర్ ఎవరు ఇక్కడ? మోహన్. సెల్లర్ ఎవరు? మోహన్. కాబట్టి మోహన్ నేమ్ ని మనం పర్టికులర్స్ లో రాయాలి. సో ఇక్కడ ఏప్రిల్ 1st మోహన్ ఎంత పర్చేజ్ చేసినాం? 5000 రూపీస్ పర్చేజ్ చేసినాం. ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పి ఉన్నాడు కదా, కాబట్టి ట్రేడ్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ చేయాలి డీటెయిల్స్ కాలంలో. సో లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 10%. 5000 కు 10% ఎంత? 500 రూపీస్. సో 5000 మైనస్ 500, 4500 రూపీస్ అమౌంట్ కాలంలో చూపించాలి. నెక్స్ట్ పర్చేజ్ ఎప్పుడు? ఏప్రిల్ 4th గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ కృష్ణ. సో ఏప్రిల్ 4 కృష్ణ అకౌంట్ ఎంత అమౌంట్? 4500. నెక్స్ట్ ఎప్పుడు ఉంది? పర్చేస్ రిలేటెడ్ గా లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 24th గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. సో ఏప్రిల్ 24th రవి అకౌంట్ ఎంత పర్చేజ్ చేసినాం? రవి నుండి 3000 రూపీస్ పర్చేజ్ చేసాం. సో పర్చేస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాం కదా, కంప్లీట్ అయింది కాబట్టి టోటల్ చేయాలి. టోటల్ ఎంత? 12,500 రూపీస్. 12,500 రూపీస్ టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్. నెక్స్ట్ ఏ బుక్ మెయింటైన్ చేయాలా? పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రికార్డ్ చేయాల్సింది, ఏప్రిల్ 9 అండ్ ఏప్రిల్ 18th. సో ఇక్కడ రిటర్న్డ్ గూడ్స్ టు మోహన్, రిటర్న్డ్ గూడ్స్ టు కృష్ణ 600 and 500. ఓకే, నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ బుక్. పర్చేస్ రిటర్న్స్ బుక్ లో డేట్, పర్టికులర్స్, డెబిట్ నోట్. ఓకే, డెబిట్ నోట్ ఉంటుంది పర్చేస్ రిటర్న్స్ లో. సేల్స్ రిటర్న్స్ లో క్రెడిట్ నోట్ ఉంటుంది. ఓకే, సో పర్చేస్ రిటర్న్స్ లో డెబిట్ నోట్, లెడ్జర్ ఫోలియో, డీటెయిల్స్ అండ్ అమౌంట్. సో ఏప్రిల్ 9 మోహన్ అండ్ ఏప్రిల్ 18th కృష్ణ ఎంత? 600, 500 టోటల్ 1100 రూపీస్. ద టోటల్ ఆఫ్ పర్చేస్ రిటర్న్స్ బుక్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. ఈ సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడంలో పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ మెయింటైన్ చేయడం వెరీ సింపుల్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ప్రొఫార్మ్ ఆఫ్ ద బుక్. ఓకేనా? పర్చేస్ బుక్ లో ఇన్వార్డ్ ఇన్వాయిస్ వస్తుంది, పర్చేస్ రిటర్న్స్ బుక్ లో డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ బుక్ లో అవుట్వార్డ్ ఇన్వాయిస్ వస్తుంది, సేల్స్ రిటర్న్స్ బుక్ లో క్రెడిట్ నోట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవి 2 మార్క్స్ కు 5 మార్క్స్ కు
అడిగి మనకు ప్రీవియస్లో ఇవి 5 మార్క్స్కు అడిగి ఉన్నారు. ఓకేనా, రైట్.